అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? అన్యమతస్తులు ముఖ్యంగా భవానీ మాలలు వేసుకొని అన్న సమారాధన చేసుకుంటున్న వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఆడవాళ్ళు అని చూడకుండా స్వయం సేవకులతో సహా గాయాలయ్యారు. దీనికి సంబంధించి క్షమాపణ చెప్పండి అని అడిగితే కత్తులతో నరుకుతాం, ఇండ్లకు వచ్చి కొడతామని బెదిరిస్తారా? పాపం చెప్పిండట, భవానీ మాల వేసుకొని ఇక్కడ అన్నదానం జరుగుతుంటే వాళ్ళు అడ్డం పడుతుంటే, అన్నా మీరు అడ్డు పడొద్దు, మేము యేసుప్రభు మతానికి వ్యతిరేకం కాదు, మేము కావాలంటే వచ్చి తింటామన్నా కూడా వాళ్ళు ఏం చేసిండ్రో చూడండి. అంటే నీకు హ్యూమన్ రైట్స్ మెడల్ వేసుకొని వచ్చేసి ఊరు మొత్తం నువ్వు క్రిస్టియానిటీ చేస్తావా? చేస్తారు. మీలాంటి సెక్యులర్లు ఉన్నంత కాలం వాళ్ళు చేసుకుంటూ పోతానే ఉంటారు స్వామి. ఏమా అని అతను చిటికేసి నీ అంతు చూస్తే నువ్వు మాల తీసాక అన్నాడు. అది కూడా వీడియో తీసాను. చిటికేసి నువ్వు నీ మాల అయ్యాక నీ అంతు చూస్తా అన్నాడు. కొడతారంట ఇంట్లో ఉన్నాడండి, లాగి కొడతారంట, పొడిసేస్తారని చంపారు. మేము దానికి కూడా ఫీల్ అయ్యాం. ఒక పెద్ద మనిషి అయితే లారీల కింద తొక్కింటారంట. అన్యమత ప్రచారమే ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీని వెనుక ఒక ముస్లిం రాజకీయ నాయకుడు కూడా ఉన్నట్లు వినిపించడం ఆలోచించదగ్గ విషయం.